నాకు అన్యాయం చేస్తున్నారు. బాధలో రాజమౌళి బాహుబలి 2 మరో 2 వారాల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది. కానీ ఏ భాషల ప్రేక్షకుల ముందుకు మాత్రమే వెళ్తుందో అనే విషయం రాజమౌళితో సహా ఎవరికీ అర్థం కావటం లేదు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కన్ఫర్మ్ కాగా తమిళ భాషలో కర్ణాటక రాష్ట్రంలో బాహుబలి విడుదల మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్నడ రాష్ట్రంలో ఇష్యూ ఏంటో మీకు తెలిసిన విషయమే. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ నదీ జలాల గొడవల మీద సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రజలను ఇబ్బంది పెట్టాయట. కర్ణాటక రాష్ట్రంపై, కన్నడ ప్రజలపై సత్యరాజ్ చేసిన కామెంట్స్ అనుచితమని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్తే తప్ప బాహుబలి 2వ భాగాన్ని కర్ణాటకలో విడుదల కానిచ్చేది లేదని 2000 కన్నడ సంఘాలు పట్టు మీద ఉన్నాయి. ఈ విషయం మీద జక్కన్న స్పందిస్తూ, సత్యరాజ్ గారు చాలా సున్నితమైన మనిషి, ఎప్పుడు గట్టిగా మాట్లాడగా కూడా వినలేదు. అలాంటి ప్రవర్తన ఉన్న మనిషి అంత హార్ష్గా మాట్లాడి ఉంటారని నేను అనుకోలేదు. కానీ వీడియో చూశాను. ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. కానీ తమిళ, కన్నడ నాకు పూర్తిగా అర్థం కావు. ఏమన్నారో కానీ కోపంగానే అన్నారు. తప్పు మాట్లాడుంటే అది మంచి విషయం కాదు. కానీ ఇదంతా జరిగి 9 ఏళ్లు గడిచాయి. ఈ 9 ఏళ్లలో సత్యరాజ్ గారి సినిమాలు 25 దాకా కర్ణాటకలో విడుదల అయ్యుంటాయి. అంతెందుకు, బాహుబలి 1 కూడా విడుదలైంది. మరి ఇప్పుడు బాహుబలి 2 విడుదల సమయంలో సడన్గా సత్యరాజ్ కామెంట్స్ ఎందుకు గుర్తుకు వచ్చాయో ఇది నిజంగా అన్యాయం అంటూ నేషనల్ మీడియాతో అన్నారు రాజమౌళి. ఇక తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్స్కి ఏవో ఫినాన్షియల్ సమస్యలు ఉన్నాయట. అవి తీరేదాకా విడుదల ఆపేస్తామని ఫైనాన్షియర్స్ కోర్టు ఎక్కేలా ఉన్నారు. ఈ సమస్య అంత పెద్దది కాదు, డబ్బు సమస్య కాబట్టి బాహుబలి నిర్మాతలు చూసుకుంటారు. కానీ కర్ణాటక సమస్య రాజమౌళిని కలవరపెడుతోంది. నాకు అన్యాయం చేస్తున్నారు అని రాజమౌళి బాధపడుతున్నాడని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.